మహారాష్ట్రలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీల త్రయం ఏదైతే ఉందో మహాయుతికి అత్యద్భుత ఆదరణతోటి ప్రజలు 288 స్థానాల్లో గాను 230 స్థానాల్ని విజయం దిశగా పయనించేటటువంటి విధంగా ఆశీర్వదించడం ఏదైతే ఉందో ఇది చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విజయం. ఎన్నో అసత్యాలతోటి, అర్ధసత్యాలతోటి, మతపరమైన విభజనలతోటి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేశారో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే ఉద్దవ్ ఠాక్రే గారు కానీ, అలాగే శరద్ పవార్ గారు కానీ వారి యొక్క కుయుక్తులన్నీ కూడా పటాపంచలు చేశారు. మహారాష్ట్ర ప్రజలు స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాన్ని అందించారు. భవిష్యత్తులో భారతదేశాన్ని ఒక సురక్షితమైనటువంటి చేతుల్లో ఈ యొక్క భారతదేశం ఉండాలి అనేటువంటి ఆకాంక్షని శివాజీ యొక్క పుత్రికలుగా ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇవ్వటం జరిగింది. ఈ యొక్క అపూర్వ విజయానికి కారణమైనటువంటి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్ గారికి, ఏక్నాథ్ షిండే గారికి, అదేవిధంగా అజిత్ పవార్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడి అలయన్స్ పార్టీలుగా ఉన్నటువంటి శివసేన, అలాగే ఎన్సీపీ పార్టీలకి అందరికి కూడా ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మహారాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అనేటటువంటి అంశాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ఆశీర్వదించినటువంటి భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇది స్ఫూర్తిదాయకమైనటువంటి విజయంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం.